హలో గైస్, అందరు ఎట్లున్నారులా? మేమైతే మస్తు ఉన్నాం. ఏమో మల్టీగ్రెయిన్స్ పట్టుకొచ్చింది పెద్దక్క అనుకుంటుండ్రు కదా. మరి ఉగ్గు తయారు చేయాలంటే మల్టీగ్రెయిన్స్ కావాలే కదా. ఇక 2 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా కూడా బక్కపల్సగా ఉన్న బుడ్డోళ్ళకి బరువు పెరగనికి మస్తు హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టే చేయండి. ఇక బుడ్డోళ్ళకు టేస్ట్ ఎట్లా దొరకదో నేను చెప్తా. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీస్ 2 years బుడ్డోళ్ళకి అన్నట్టు. కానీ 1 year లోపు బుడ్డోళ్ళకి, 1.5 year ఉన్న వాళ్ళకి కొంచెం పప్పుల క్వాంటిటీస్ తక్కువ తీసుకోవాలి, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నేను 3 cups బ్రౌన్ రైస్ తీసుకున్నా, 1 cup వైట్ రైస్ తీసుకున్నా. బ్రౌన్ రైస్ వల్ల బోన్ హెల్త్ మంచిగా ఉంటుంది, ఇంకా ఫుల్ ఆఫ్ మినరల్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి కీన్వా 1 cup అన్నట్టు. హైయెస్ట్ ఫైబర్, విటమిన్, మినరల్స్ ఉంటాయి దీంట్లో. తర్వాత వచ్చేసి 1 cup కందిపప్పు, 1 cup పెసరపప్పు, రిచ్ ఇన్ ప్రోటీన్ అని చెప్పొచ్చు ఇవి రెండు. నెక్స్ట్ 1 cup గోధుమలు, ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా బూస్ట్ అవుతుంది. తర్వాత రా ఓట్స్ 1 cup, దీంట్లో హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. తర్వాత 1/2 cup పంప్కిన్ సీడ్స్, 1/2 cup సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఒక 20-25 దాకా బాదాం తీసుకోవాలి. తర్వాత వచ్చేసి పల్లీలు ఒక 20-25 వరకు తీసుకోండి. అవి కూడా, కాజు కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి. ఇదేంటంటే ఇవన్నిటి వల్లనే బుడ్డోళ్ళు మంచి వెయిట్ గెయిన్ అవుతారు అన్నట్టు. ఇప్పుడు రైస్ ఒక బౌల్లో తీసుకొని, ఆ గ్రెయిన్స్ అన్ని ఒక బౌల్లో తీసుకొని మంచిగా వాటర్ తోటి వాష్ చేసుకుందాము. అంటే ఒక 2-3 times వాష్ చేయండి. ఇప్పుడు ఈ పప్పులున్న బౌల్ని కూడా తీసుకొని వాటిని కూడా ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నీళ్లు పోసి. యాక్చువల్గా ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినాం అనుకోండి, మనం మొత్తం వాటర్ తోటి అంతా కడిగేసుకొని నీళ్లు పోసేసి పెట్టుకోవాలి. అంటే ఈవినింగ్ వరకు మంచిగా నానుతాయి వాటర్లో. సో ఒక 6-7 గంటలు మంచిగా నానిన తర్వాత వాటర్ అన్ని తీసేసి ఒక క్లాత్ పరిచేసి ఒక సైడ్ రైస్, ఒక సైడ్ పప్పులన్నీ పెట్టి మంచిగా ఆరబెట్టుకోవాలి. ఈడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మంచిగా ఆరిన తర్వాతనే వేపుకోవాలి, లేదంటే పొడి ఎక్కువ కాలం ఉండదు. సో నేనైతే ఒక 1.5 day ఆరబెట్టుకున్నా, మంచిగా ఆరిపోయినాయి అసలు. సో ఇప్పుడు మనం వీటిని రోస్ట్ చేసుకుందాం ప్యాన్ మీద. వీటిలో కూడా నేను సెపరేట్ పెట్టుకున్నా, బాదాం, కాజు, పల్లి సెపరేట్, ఇంకా పప్పులు, రైస్ ఒక వైపు పెట్టుకున్నా. ఎందుకంటే అన్ని ఒకేసారి వేపితే రోస్ట్ కావు సరిగా, అందుకనే సెపరేట్గా వేపుకుందాము. ఇప్పుడు 1 tablespoon జీరా, 1 tablespoon వాము తీసుకుందాము. ఎందుకంటే డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది. తర్వాత రైస్ కొంచెం కొంచెం తీసుకుంటూ వేపుకుందాము. తర్వాత పప్పులు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అట్లా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేపుకొని పక్కన పెట్టుకుందాము. ఈ పప్పులు రోస్ట్ చేస్తుంటే స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇక ఈ పల్లీలు రోస్ట్ చేస్తుంటే మాత్రం ఒక్కొక్కటి నేనే నోట్లేసుకుంటా ఇక అవి అయిపోయేదాకా. చూస్తుండ్రు కదా ఎంత మంచిగా రోస్ట్ అయినాయో. ఇక అన్నీ ఒక దగ్గర కలిపి మిక్సీకి వేసి పౌడర్ అయితే పట్టేసుకుందాము. రోస్ట్ చేసిన తర్వాత మొత్తం దినుసులు చల్లగైన తర్వాతనే మిక్సీ పట్టాలి, లేదంటే లోపల అంతా ఉండలు కట్టేస్తుంది పిండి అంతా. ఇప్పుడు మనం ఈ పౌడర్ పడుతున్నాం కదా, సో ఈ ఉగ్గు పౌడర్ అనేది 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు ఖరాబ్ కాదు అన్నట్టు, మంచిగా ఉంటుంది. ఇంకేందంటే 1 year లో పిల్లలకైతే కొంచెం జల్లెడ పట్టాలి, ఎందుకంటే పిండి కొంచెం స్మూత్గా ఉండాలి వాళ్ళకి. ఇంకొంచెం పెద్ద పిల్లలు 1.5 year 2 years వాళ్ళకైతే డైరెక్ట్గా మనం ఉడకబెట్టేసి పెట్టవచ్చు. చూస్తుండ్రు కదా పొడి ఎంత స్మూత్గా వచ్చిందో. మా బుడ్డోడు అయితే తింటాడో తినడో అనుకున్నా, చిన్నప్పుడు తిన్నాడు, కానీ 2 yearsకి కూడా ట్రయల్ వేసిన. ఫ్రూట్స్తో పెడుతున్న వాడికి టేస్ట్ మంచిగా దొరికింది, సో వాడు తింటున్నాడు. సో ఈ పౌడర్ తోటి వాడికి నేను ఉగ్గు ఎట్లా వండుతా అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ కొంచెం బౌల్లో వాటర్ అయితే తీసుకుంటా, తర్వాత ఒక 2 spoons ఉగ్గు పౌడర్ అయితే దాంట్లో వేసేసి మంచిగా కలుపుకొని ఉడకబెట్టేసుకుంటా. మధ్యలో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి మీరు కూడా. యాక్చువల్గా ఏంటంటే మంచిగా థిక్ పేస్ట్ అవ్వాలి, అంత ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక యాపిల్ తీసుకొని యాపిల్ పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఉగ్గు లోపల వేసేయాలి. అంటే స్టవ్ పైన వేడి చేయొద్దు, ఆ వేడిగా ఉన్న ఉగ్గులోనే వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం చల్లగిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఆ ఉగ్గుని మొత్తం. యాక్చువల్గా నేను చాలా రకాల ఫ్రూట్స్ యూజ్ చేస్తాను, కానీ అన్ని ఫ్రూట్స్కి ఇదే ప్రాసెస్ ఉండదు. కానీ యాపిల్కి మాత్రం ఇట్లా వేడి ఉగ్గులు వేసేసుకోవాలి. మిగతా ఫ్రూట్స్ అంటే బనానా, అవకాడో, మస్క్ మిలన్ వీటన్నిటికీ మాత్రం డైరెక్ట్గా ఉగ్గు పేస్ట్ మిక్సీ జార్లో వేసి డైరెక్ట్గా ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఏంటంటే వాళ్ళకి ఒక స్వీట్నెస్ వస్తుంది అనమాట, చప్పగా తినలేరు కదా. మామూలుగా 2 years వచ్చినాయి అంటే వాళ్ళకి అంత టేస్ట్లు అన్నీ తెలిసిపోతుంటాయి, సో అప్పుడు తినలేరు. ఇక మిక్సీ పట్టుడు అయిపోగానే బుడ్డోళ్ళకి తినబెడదాము. మీరు కూడా మీ బుడ్డోళ్ళకి ఇట్లనే ఫ్రూట్స్తోని కలిపి పెట్టుండ్రి. ఇక వాళ్ళు ఎందుకు తినరు, ఎందుకు వెయిట్ గెయిన్ గారో అప్పుడు చూద్దాం. ఒక్క లైక్ కొట్టి ఈ వీడియోని బుడ్డ పిల్లల తల్లులకు షేర్ చేయండి, ఎందుకంటే మస్తు హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.